క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము నాయీను విధవరాలి కుమారుని బ్రతికించుట. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనములు. ఆయన నాయీనను ఊరికి వెళ్ళుచుండగా ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకనిని వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు, భర్త లేడు. తన అవసాన దశలో తన బాగోగులు చూస్తాడు అనుకునే కుమారుడు చనిపోయాడు. ఆమె బాధ వర్ణనాతీతము. శవము వెంట వెళ్తూ రోదిస్తున్నది. ఏ ఒక్కరు కూడా ఆమెకు ఆదరణ కలిగించలేరు. అటువంటి పరిస్థితులలో దేవుడు ఆమె మీద కనికరపడిన తీరును ఇటీ లేఖన భాగములో మనము చూస్తుంటాము. ప్రియులారా, ఇటీ లేఖన భాగములో ప్రభువు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠములు ఏమనగా, మొదటగా ప్రభువుకు గల మితిలేని కనికరము. అవును ప్రియులారా, మన ప్రభువు కనికర సంపన్నుడు. లాజరు చనిపోయిన సందర్భంలో ప్రభువు కన్నీరు విడిచెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడినట్లుగా మనము చూస్తుంటున్నాము. అదే రీతిగా విధవరాలి స్థితిని ఎరిగిన ప్రభువు ఆమె మీద కనికరపడ్డారు. ఈ లోకంలో ఎవరికీ సాధ్యము కాని ఒక అద్భుతాన్ని ఆమె జీవితంలో ప్రభువు జరిగించారు. ఆమె దుఃఖమును ఆనందముగాను, కన్నీరును నాట్యముగాను మార్చినాడు. నేటి దినాన నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అది కరువైన, ఖడ్గమైన, వేదనైన, దుఃఖమైన, మరేదైనా సరే ప్రభువును నీవు కలుసుకొనగలిగితే నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. సమాధానముతో నీ హృదయము నింపబడుతుంది. క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. రెండవదిగా, మరణం మీద సంపూర్ణమైన అధికారము కలిగిన ప్రభువు. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మనిషికి ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ పుట్టిన ప్రతి మనిషి మరణానికి తలవంచాల్సిందే. మనిషి యొక్క ప్రాణము తన స్వాధీనములో లేదు. అయితే ప్రభువుకు మరణము మీద పూర్తి అధికారము ఉన్నది. ఆయన ఉంటే మరణానికి తావే లేదు. అవును, మరణము మీద ప్రభువుకు సంపూర్ణమైన అధికారం ఉన్నది. మరణించిన వారిని ప్రభువు లేపినాడు. సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను బ్రతికించినాడు. చనిపోయి సమాధి చేయబడిన లాజరును సైతము లేపినాడు. ఆయన మృత్యువును గెలిచి లేచినాడు. మరణించినప్పటికీ మనలను కూడా ఒక దినాన ఆయన లేపబోతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధత, నీతి ఏ కోశాన లేని మనలను ఈ క్షణము వరకు జీవింపచేయగలిగింది ఆయన కృపా కనికరములే. మనము ప్రార్థించకున్నను మన అవసరతలను ఎరిగి ఉన్న ప్రభువు తగిన కాలమందు మనకు సమకూరుస్తున్నారంటే అది కేవలము ఆయన విస్తారమైన కృపా కనికరములే. ఆయనకు మరణము మీద పూర్తి అధికారము ఉన్నప్పటికీ నేటికిని మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటే ఆయన అత్యధికమైన కృప మాత్రమే. అయితే ప్రియులారా, ఇంకా ఎంతకాలము మనము ఆయన కృపను నిర్లక్ష్యము చేసేవారముగా ఉంటాము? ఆయన కృప ఉగ్రతగా మారితే తట్టుకోవడము అసాధ్యము. నాయీను ఊరి ప్రజలు ఆయనను స్తుతించి మహిమపరిచినట్లు మనము కూడా ఆయన నామమును స్తుతించి మహిమపరచుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆయన కనికరమును పొందుకుందాం. దేవుడు అట్టి కృప, ధన్యత మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము.
ప్రేమామయుడా, పరిశుద్ధుడా, మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. మేము గర్భవాసిగా ఉన్నది మొదలుకొని మాకు ఆధారము నీవే కదా నాయన. సమస్తముపైని అధికారము కలిగిన దేవా, మీకు వందనములు. ఈ దినాన వాక్యపు వెలుగులో మమ్ములను నడిపించి మా జీవితంలో ఏది మేలుకరమో మాకు తెలియచేసినారు. మీకు స్తోత్రములు. మీ కృపకు పాత్రులుగా ఉండుటకు మీ సహాయమును మాకు దయచేయండి. మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇతరులను మేము కనికరించువారముగా ఉండి మీ కనికరమును మేము పొందుకునే కృపాభాగ్యములు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.